టెక్నాలజీ ప్రతిరోజు కొత్త పుంతలు తొక్కుతోంది. ఊహాతీతమైన ఎన్నెన్నో పరికరాలు మన జీవితాన్ని ఉర్రూతలూపుతున్నాయి. తాజాగా అయితే వీటి ప్రభావం అందరినీ ఉర్రూతలూపుతుంది. ఇప్పటివరకైతే అందరూ ఆకాశంలో ఎగిరే డ్రోన్ల గురించే తెలుసుకున్నారు, చదివారు. కానీ నీటిలో ఈదుకుంటూ వెళ్లి మునిగిపోయే వారి ప్రాణాలు కాపాడే వాటర్ డ్రోన్ గురించి ఇంతవరకు ఎవరూ విని ఉండరు కదా. అలాంటి డ్రోన్ను మీరు చూడాలంటే వైజాగ్ వెళ్లాల్సిందే. అవును, విశాఖ తీరంలో కొందరు యువకులు కలిసి తయారు చేసిన ఈ వాటర్ డ్రోన్ ఇప్పుడు వైజాగ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. సముద్రంలో ఈతకు వెళ్లి పొరపాటున మునిగిపోయి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. అలాంటి వారిని కాపాడడానికి లైఫ్ గార్డ్స్, ఇతర సిబ్బంది ఉన్నప్పటికీ కొన్నిసార్లు అనేక పొరపాట్లు జరిగే అవకాశం లేకపోలేదు. ఇకపోతే అలాంటి సందర్భాలలో నీటిలో ఉండగా కనీసం 2 లేదా 3 ఈ డ్రోన్ కాపాడగలదని దీని క్రియేటర్స్ అలీ అస్గర్ అంటున్నారు. ఇప్పటికే పలు ప్రదర్శనల్లో, ఎక్స్పోలో ఈ వాటర్ డ్రోన్ ఎంతో మంది మన్ననలను అందుకుంది. ఇక దీనిని కేంద్ర ప్రభుత్వం కూడా సపోర్టు చేసే ఆలోచనలో ఉందని అంటున్నారు. ఇది పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతో విశాఖలో తయారైన పరికరం కావడం విశేషం. ఇలాంటి వాటర్ డ్రోన్ తయారు చేయడం కూడా దేశంలో ఇదే మొదటిసారి అని అలీ అస్గర్ చెప్పడం ఇక్కడ విశేషం. వాటర్ డ్రోన్ విశేషాలు చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయి. ఈ వాటర్ డ్రోన్ పూర్తిగా రిమోట్ ఆధారితంగా వర్క్ చేస్తుంది. ఇది నీటిలో 30 మీటర్ల దూరాన్ని కేవలం 5 నుంచి 6 సెకండ్లలో చేరుకుంటుంది. ఈ వాటర్ డ్రోన్ కనీసం 3 ఒకేసారి కాపాడగలదు. గంటకు 15 కిలోమీటర్ల వేగంతో అలల ఉధృతిని దాటుకుని మరీ ఇది ముందుకు దూసుకెళ్లగలదు. బ్యాటరీ ఒక్కసారి రీఛార్జ్ చేస్తే గంట పాటు ఏకదాటిగా పనిచేస్తుంది. దానితో పాటే 5 నుంచి 6 గంటల వరకు స్టాండ్ బై మోడ్లో ఉండొచ్చు. బ్యాటరీని కూడా అరగంటలోనే 80% రీఛార్జ్ చేయొచ్చు. సముద్రంలోనే కాకుండా నదుల్లో వచ్చే వరద సమయాల్లో కూడా మనుషుల ప్రాణాలను కాపాడడానికి ఈ డ్రోన్ ఉపయోగపడుతుంది.